హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను లంచ్లోకి మష్రూమ్ కర్రీ ఎలా సింపుల్గా చేయాలో చూపిస్తాను. ఈ మష్రూమ్స్లో మనకి రిచ్ ప్రోటీన్ ఉంటుంది, హెల్తీకి చాలా మంచిది. అలాగే నాన్ వెజ్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ముందు నేను మష్రూమ్స్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మగ్గనించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో మనకి కాజు పేస్ట్ కూడా వేసుకుంటారు, కానీ ఇంట్లో ఉన్న వాటితోటే నేను ఇలా కర్రీ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం మష్రూమ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకొని ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడా కారము, ఉప్పు అలాగే పచ్చి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాను. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి, అది మన ఇష్టం. అలా మనం ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు మష్రూమ్ కర్రీ రెడీ అవుతుంది. చివరిలో నేను ఇక్కడ వేయించిన మసాలా అలాగే కొత్తిమీర వేసుకున్నాను. అంతే, ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడీ.